మరి ఇట్లా జరుగుతుందన్న విషయాన్ని దాదాపు 1950లలోనే చర్చకు వచ్చింది అధ్యక్ష. చర్చకు వచ్చి చాలామంది మరి కొన్ని వర్గాలను మనం అడ్రస్ చేస్తలేము, బీసీలను అడ్రస్ చేస్తలేమంటే మొదటి కమిషన్ వేసిండ్రు అధ్యక్ష. కాలేల్కర్ కమిటీ అనేటటువంటిది 1953లో వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది 1955లో, 2 సంవత్సరాల తర్వాత కాలేల్కర్ గారు బాగా కష్టపడి రిపోర్ట్ ఇచ్చిండ్రు. అందులో 2399 బీసీ కులాలు ఉన్నాయి, 837 మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పి వారు డీటెయిల్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష. అయితే ఈ కమిటీని, ఇంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి కమిటీని నెహ్రూ గారు అధ్యక్ష ఆనాడు సింపుల్గా ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మళ్ళా 30 ఏళ్ళ వరకు అధ్యక్ష బీసీల గురించి ఈ దేశంలో చర్చ రాలేదు అధ్యక్ష. ఆ కమిటీ, కాలేల్కర్ కమిటీని పక్కన పడేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అధ్యక్ష. ఆ తర్వాత రెండో కమిషన్ వచ్చింది అధ్యక్ష. అది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష. కాంగ్రెస్ వాళ్ళు వేయలేదు. అది బీపీ మండల్ అధ్యక్ష. అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష, టాపికే బీసీల రిజర్వేషన్. అయితే బీపీ మండల్ కమిషన్ వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత ఏం జరిగింది, ఆ రిపోర్ట్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు 10 సంవత్సరాలు ఆ రిపోర్టు భద్రంగా బీరువాలో పెట్టిండ్రు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష. ఆ తర్వాత వీపీ సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీపీ సింగ్ గారు 1990లో 1990లో వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి ఏం చేయలేదు అధ్యక్ష. 1990లో వీపీ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి గంటన్నరసేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈ దేశం ఉందధ్యక్ష, పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి, నేను చెప్తా కదా. ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది బీసీలకు ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే. బీపీ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 1993లో ఈ పోరాటాల ఫలితంగా బీపీ మండల్ కమిషన్ కోసం హింస చెలరేగింది దేశవ్యాప్తంగా. అదంతా జరిగిపోయిన తర్వాత 27% జాబ్స్లలో రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష. కానీ 2006 వరకు కూడా అధ్యక్ష మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే 2008 వరకు కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. అంటే ఎయిమ్స్ కావచ్చు అధ్యక్ష, ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు, వీటికి వేట్లో కూడా 2008 దాకా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 2011లో సోనియా గాంధీ గారు అధ్యక్షులైన అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆనాడు కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి 4500 కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు అధ్యక్ష. కాస్ట్ సెన్సస్ చేసింది, కానీ ఆ కాస్ట్ సెన్సస్ డేటా ఇంతవరకు బయట పెట్టలేదు అధ్యక్ష. 4500 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి, కాస్ట్ సెన్సస్ డేటా బయట పెట్టలేదు. ఆనాడు పార్లమెంట్ మెంబర్గా ఉన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు, సోనియా మేడం మాట్లాడలేదు. దాని మొత్తం కూడా కంప్లీట్గా డీఫ్రీజర్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇక ఆ తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి మనమెంతో మనకంతా ఓబీసీల లెక్క తీయాలి అని అంటే 2011లో చేసిన లెక్కలు ఉన్నాయి అధ్యక్ష, కానీ వాటిని మాత్రం బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉంటానంటే అన్న, బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఒకసారి తలుచుకుంటేనే ఇప్పుడు పెడుతున్నటువంటి బిల్లును ఎట్లా పాస్ చేసుకోవాలా, దానికోసం ఏం ఫైట్ చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది అధ్యక్ష. కాబట్టి కాంగ్రెస్ హయాంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి వరకు కూడా ఈ డిస్కషన్ అయింది అధ్యక్ష. ఆ తర్వాత 2017లో అధ్యక్ష మళ్ళీ ఒక కమిషన్ బీజేపీ వచ్చిన తర్వాత రోహిణి కమిషన్ అని వేసినారు అధ్యక్ష. ఇదేదో బీసీల ఎంపవర్మెంట్ కోసమో ముందుకోవడానికి వేయలేదు అధ్యక్ష. ఎంత విచిత్రం అంటే ఈ దేశంలో అప్పటి వరకే 27% ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్లో బీసీలలో ఉన్న ఏ కులాలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని లెక్కలు పెట్టడానికి రోహిణి కమిషన్ వేసింది అధ్యక్ష. అంటే వచ్చినటువంటి వాళ్ళలో వాళ్ళకే గొడవలు పెట్టాలి బీసీలకే అనేటటువంటి కాన్సెప్ట్తో రోహిణి కమిషన్ వేసింది తప్పితే బీసీల ఎంపవర్మెంట్ కోసం వేసినట్టుగా అనిపించలేదు అధ్యక్ష. ఆ తర్వాత ఇక ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్ల అధ్యక్ష 11-12 సార్లు ఆ కమిషన్ ఎక్స్టెన్షన్ ఇచ్చిరు, దాని రిపోర్ట్ రాలేదు, ఏం కాలేదు, అది పోలేదు. ఇక అవన్నీ దేశంలో జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీల మీద డిస్కషను, మన రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించినటువంటి ఒక విప్లవం లాగా ప్రతి ఒక్కరు మాకు మంచి జరగాలని కోరుకోవడం, దాంతో ప్రారంభమైంది అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో 42% మేము ఇస్తాం రిజర్వేషన్లు అని చెప్పడంతో ఒక ఆశ పుట్టింది అధ్యక్ష ఎవరికైనా కూడా. సో ఆ డిస్కషన్ స్టార్ట్ అయిన సందర్భంలో వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో అధ్యక్ష మొదటి ప్రశ్న 42% అనే కంక్లూజన్కి ఎట్లా వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే దానికి ఇంతవరకు జవాబు లేదు అధ్యక్ష. అంటే మీరు ఇంతకుముందు లెక్కనే పెట్టలేదు, ఎన్యూమరేషన్ చేయలేదు, డేటానే లేదు, కానీ అసలు 42 అని ఎందుకు అన్నారు అంటే దానికి ఇంతవరకు సౌండ్ రీజనింగ్ చెప్పారు అధ్యక్ష. పోనీ ఎవరన్నా మీకు మేధావులు సూచించుంటారు, వారు ఎవరు ఏంది అంటే దానికి రీజనింగ్ అయితే చెప్పలేదు అధ్యక్ష. పోనీ పక్కన పెడదాం, 42 ఇస్తామని మీరు మాట ఇచ్చింది. ఆ తర్వాత మాట ఇచ్చేటప్పుడు మీకు 3 విషయాలు తెలుసు. డెడికేటెడ్ కమిషన్ వేయాలి,
డెడికేటెడ్ కమిషనే లెక్క పెట్టాలి, అప్పుడే అది కోర్టులో నిలబడుతుందని తెలుసు అధ్యక్ష వీళ్ళకి. అయినా సరే డెడికేటెడ్ కమిషన్ వేయకుండా ఏం చేయకుండా 9 నెలలు కాలయాపన చేసినారు అధ్యక్ష. చేసిన తర్వాత అందరు గొడవ చేసి ఇట్లెట్లా కాలయాపన చేస్తారు, మీరు కమిషన్ వేయండి అంటే సడన్గా అక్టోబర్ 2024 అధ్యక్ష బీసీ కమిషన్కి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఒక జీవో ఇచ్చారు. ఏంది, మీరు ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయండి, బీసీ లెక్కలు చేయండి అని చెప్పి. అసలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ బీసీ లెక్కలు చేస్తే అధ్యక్ష కోర్టులు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాయి అధ్యక్ష? రేపటి నాడు విద్యలో ఉద్యోగాల్లో మీరు ఇలా బిల్లు పెట్టుకుంటున్నాం, మనం సింపుల్గా తీసుకుపోయి కోర్టులో కొట్టేసి పక్కన పడేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాం అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుంటుంది, మేము చేసినామని. బీజేపీ పార్టీ కోర్టులు ఉంది, మాకేం సంబంధం అంటది, నలిగిపోతూనే ఉంటుంది అధ్యక్ష. అంటే ప్రొసీజర్ ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉండి ఫాలో కాలేదనేటటువంటి నా బాధను నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అక్టోబర్లో మీరు ప్లానింగ్ కమిషన్కి జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అట్లానే ప్రజాస్వామికవాదులందరూ గొడవ చేస్తే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ అక్టోబర్లో వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత ఏంది అధ్యక్ష, వాళ్ళకి పాపం టేబుల్ లేదు, కుర్చీ లేదు, మెషినరీ లేదు, మ్యాన్ లేదు, వాళ్ళకి అసలు లెక్కబెట్టేటటువంటి అధికారం లేదు. పోనీ ఆ డెడికేటెడ్ కమిషన్ ఏదో రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సీక్రెట్ ఎందుకు అధ్యక్ష? ఈ అసెంబ్లీ కన్నా షేర్ చేయాలి కదా, ప్రజలకన్నా షేర్ చేయాలి కదా. డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పిందో ఆ రిపోర్ట్ షేర్ చేయాలి. మీరు కులగణన చేస్తే ఇందాక మహేష్ అన్న మాట్లాడుకుంటూ అన్నారు, ఇదివరకు కుల సంఘాలు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటుండే, కార్డుల మీద కొట్టించుకుంటుండే, మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నామని. కానీ ఇప్పుడు మేము లెక్క పెట్టాం కాబట్టి సగర్వంగా చెప్పుకోవచ్చు అన్నారు. ఏడకెళ్ళి చెప్తామన్నా? ఎంతమంది పద్మశాలీలు ఉన్నారో చెప్పిరా మీరు బయటకి? ఎంతమంది ముదిరాజులు ఉన్నారో చెప్పిరా? ఎంతమంది ఎంబీసీలు ఉన్నారో చెప్పిండ్రా అధ్యక్ష? ఇవాళ నేను హౌస్లో అందరు బీసీల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. బీసీల కులగణన ఏదైతే చేసినారో జనగణన కంప్లీట్గా గ్రామాల వారీగా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో గ్రామ పంచాయతీలో పెట్టండి. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు చెప్తారు, తప్పుంటే సరి చేసుకుందాం. సరే, ఒకవేళ వాళ్ళు 56% ఉన్నా మేము 42% రిజర్వేషన్ ఇస్తామంటే ఇట్స్ ఓకే, పాలసీ డెసిషన్, అందులో తప్పు పట్టం మేము, అది మీ ఎన్నికల ప్రామిస్, మేము ఇంతే ఇస్తాం. కానీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్కి ఇబ్బంది అవుతుంది, అది విద్యలో ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దున ఎంప్లాయ్మెంట్లో ఇబ్బంది అవుతుంది, ప్రమోషన్ల విషయంలో వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, మనమే మోసం చేసుకోవడం అవుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఖచ్చితంగా భూసాని కమిషన్ రిపోర్టు టేబుల్ చేయాలి అధ్యక్ష. కులగణన వివరాలను కూడా గ్రామ పంచాయతీల వారీగా టేబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సబ్ క్లాసిఫికేషన్ లేకుండా ఇవాళ బిల్లు వచ్చింది అధ్యక్ష. అంటే ఏబిసిడి కింద డివైడ్ చేస్తారా, లేకపోతే ఎన్ని గ్రూపులు చేస్తారు, ఏ గ్రూప్కి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు అనేటటువంటి డీటెయిల్స్ లేకుండా కేవలం 42% బీసీలకు ఇస్తున్నాం, 15% ఎస్సీలకు ఇస్తున్నాం, 10% ఎస్టీలకు ఇస్తున్నాం అని రెండు బిల్స్లో కూడా పెట్టినారు అధ్యక్ష. అయితే మొన్న చేసినటువంటి సర్వేలో కూడా ఎస్సీల జనాభా 17% అని చెప్పారు అధ్యక్ష. మరి అదేమో ఈ బిల్లో రిఫ్లెక్ట్ అవుతలేదు. అంటే ఎందుకు ఇంత మైన్యూట్గా మాట్లాడుతున్నా అంటే ఎవ్రీ 1% విల్ లీడ్ టు అ లిటిగేషన్. సో లిటిగేషన్లో ల్యాండ్ అవ్వద్దు, ఈ బిల్లు పాస్ అవ్వాలి, బీసీలకు ఫలాలు దక్కాలని కోరుకునేటటువంటి వ్యక్తిగా, బలంగా కోరుకునేటటువంటి వ్యక్తిగా మైన్యూట్గా చెప్తా ఉన్నానన్న. అది మీరు ఎస్టీల 17% అనేది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ మనకు, అది ఆ బిల్లులో పెట్టలే. మీరు రేపు పొద్దున కోర్టుకు పోయేటోళ్ళు ఆ చిన్న విషయం మీద బిల్లు కొట్టి పడేస్తారు, ఏం చేస్తారు అప్పుడు? అంటే ఇంత చిన్న విషయాలను కూడా మీరు బాధ్యత తీసుకోకుండా బిల్లు ప్రిపేర్ చేశారంటే మరి మీ యొక్క చిత్తశుద్ధి మీద అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తూ ఉన్నది అధ్యక్ష.